నమస్తే మిత్రులారా, స్టార్ట్ యోగా. నెక్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 9 10. Side 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Side turning 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Shoulder movement. Rotation 1 2 3 5 6 7 8 9 10. Reverse 1 2 3 5 6 7 8 9 10. Shoulder shrugging 1 2 3 4 5 6 7 8 9 10. Elbow touching 1 2 3 4 5 6 7 8 9 10. Elbow flexion 1 2 3 4 5 6 7 8 9 10. Twist 1 2 3 5 6 7 8 9 10. Fist 1 3 4 5 6 7 9 10. Rotation 1 2 3 5 6 7 8 9 10. Reverse 1 2 4 5 6 7 8 9 10. Lock the fingers and stretch 1 2 3 4 5 6 7 8 9 10. Just winding 1 2 3 4 5 6 7 8 9 10. Shoulders 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. Rotation 1 2 3 4 5 6 7 9 10. Reverse 1 2 3 4 6 7 8 9 10. Elbows lock up and down. 1 2 3 4 5 6 7 8 9 10. Side stretch 1 1 2 3 3 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Rotation 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 1 2 3 4 5 6 7 8 9 10. Chopping 1 1 2 2 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10. Both 1 2 3 4 5 6 7 8 9 10. Forehead 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 8 8 9 9 10 10. Scapula touch 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 10 10. Overhead pull 1 2 3 4 5 6 7 8 9 10. Chest 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. Pull, round pull. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అప్పుడు బ్యాక్ బెండింగ్. చేతులు వెనక లాక్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Side bending. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Twisting. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. March fast. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10. మోకాళ్ళ నొప్పులను చేయొద్దు. Second twisting, like the hands back side of the neck and twist. 1, 1, 2, 2, 3,
3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. కికింగ్. ఇది కూడా నీ పెయిన్ ఉన్నోళ్ళు చేయొద్దు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. కంప్లీట్ స్ట్రెచింగ్. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. షోల్డర్లో పెట్టండి. ట్విస్ట్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20, 20. Knees up. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 9, 9, 10, 10. ఓకే. ఇప్పుడు సైడ్. కాళ్ళ మధ్య దూరం ఉంచండి. షోల్డర్ లెవెల్లో చేతులు ఉంచండి. సైడ్ స్ట్రెచ్. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Side kick. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. కార్డియో ఇప్పుడు 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 8, 8, 9, 10, 10. Double. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5,
5, 6, 7, 8. Fast, Shally. 9, 10, 10. Stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10. Twist. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10. Knees up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10. Back slap. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10. Spot jump. 1, 2, 3, 4, 5, 6. నీ పెయిన్ వాళ్ళు చేయకూడదు. 7, 8, 9, 10. ఇప్పుడు ముందుకి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Knees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Total stretch. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Breathing, slow and deep breathing. పృష్ఠగడి చక్రాసనం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ మీద ఉంచండి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ సైడ్, కాళ్ళ మధ్య దూరం ఉంచండి. ట్విస్ట్ చేయాలి బాడీ. లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి వెనక్కి చూడండి. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ షోల్డర్ మీద ఉంచండి. రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. సైడ్స్ బాగా తగ్గుతాయి. అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం రాదు. బ్రీతింగ్. వృక్షాసన. చేయలేని వాళ్ళు గోడకు దగ్గరగా వెళ్ళి సపోర్ట్ తీసుకొని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ మోకాల మీద ఉంచండి. హ్యాండ్స్ ఇన్ ప్రణామముద్ర. అక్కడే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ రైట్ నీ మీద ఉంచండి. స్ట్రెచ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Release. దీన్ని వృక్షాసనం అంటారు. నీ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. థైస్ నీ స్కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి. అబ్డోమెన్ స్ట్రెచ్ అవుతుంది. ఫ్రోజన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అప్పర్ పార్ట్ ఉన్నటువంటి ఈ డార్సల్ స్పైన్ అనేది మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ నొప్పి రాకుండా ఉంటుంది. ఎవరైతే ఈ సిస్టమ్ ముందు కూర్చొని చేస్తూ ఉంటారో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవంతా పట్టేయడము, లాగడము, తిమ్మిళ్ళు ఎక్కడాలి ఇవన్నీ ఉండవు. బ్రీతింగ్. ద్వికోణాసన. కాళ్ళ మధ్య దూరం ఉంచాలి. వేళ్ళు వెనక లాక్ చేయండి. లాక్ చేసి ముందుకు బెండ్ కావాలి. బెండ్ ఫార్వర్డ్స్. చేతులు పైకి వెళ్ళాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత వస్తే అంత చేయండి. స్టే దే. 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Come back. దీన్ని ద్వికోణాసన అంటారు. షోల్డర్స్ మ్యాక్సిమం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఇవి మొత్తం స్ట్రెచ్ అవుతాయి, ప్లస్ చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి బ్రీతింగ్ అనేది చాలా ఎక్కువ తీసుకోగలుగుతారు. ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఉన్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. కూర్చోండి, మ్యాట్ వేసుకొని కూర్చోండి. పద్మాసన. రైట్ లెగ్ లెఫ్ట్ థై మీద ఉంచాలి, లెఫ్ట్ లెగ్ రైట్ థై మీద ఉంచాలి. హ్యాండ్స్ స్ట్రైట్. చేయలేని వాళ్ళు సింగిల్ లెగ్ పెట్టచ్చు, అసలు ఒక్కలు కూడా పైన పెట్టిన వాళ్ళు జస్ట్ మర్చుకొని కూర్చోవచ్చు. హ్యాండ్స్ స్ట్రైట్. బ్రీతింగ్ స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Release. Opposite side. Left leg right thigh మీద ఉంచండి, right thigh on the left leg. Hands straight. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Release. Legs straight. యాంకిల్ మూమెంట్ చేయండి. స్ట్రెచ్ అయిపోయి ఉంటాయి కదా, ఇప్పుడు యాంకిల్ మూమెంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 3, 4, 5, 6, 7, 9, 10. Reverse. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. Legs wide. మోకాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. Both legs at a time. 1, 2, 3,
4 5 6 7 8 9 10. Simultaneous. 1 2 3 4 5 6 7 8 9 10. Ankle stretch. 1 2 3 4 5 6 7 8 9 10. Meniscus stretch. 1 2 3 4 5 6 7 8 9 10. Change. 1 2 3 4 5 6 7 8 9 10. Leg up. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Leg cross. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Leg stretch. Stay there. 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం పుల్ అయిపోద్ది. మళ్ళీ బ్యాక్ స్ట్రెచ్. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Side stretch. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Both legs at a time. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ ఎక్సర్సైజ్ డేలో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉంటే మీ మోకాళ్ళ నొప్పులు చాలా తొందరగా తగ్గుతాయి. రిలాక్స్. తిత్తిలి ఆసన. కాళ్ళు రెండు ఒకదానికొకటి ఆపోజిట్ పెట్టాలి. పాదాలు పట్టుకోండి. స్ట్రెచ్ మూమెంట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. స్టేజ్ అక్కడే ఉండాలి. స్ట్రెచ్ చేయండి. అక్కడే ఉండండి. 1 2 3 4 5 6
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలీజ్. ఇంగ్వెనల్ హెర్నియా, ఇక్కడ వచ్చేటువంటి హెర్నియాస్ రాకుండా ఉంటాయి. ఈవెన్ అబ్డామినల్ హెర్నియా కూడా రాదు, ఎందుకంటే మ్యాక్సిమం పుల్ అవుతుంది మజిల్. నీ స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. థైస్, హిప్స్, బటక్స్ బాగా తగ్గుతాయి ఇది చేయడం వల్ల. బ్రీతింగ్. వక్రాసన. కుడికాలు ఫోల్డ్ చేయండి, అలాగే కుడి చేయి సపోర్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ క్రాస్ చేసి యాంకిల్ పట్టుకోవాలి. యాంకిల్ రాకపోతే మీకు రాలేదనుకోండి, పైన పట్టుకుంటే ఇక్కడే పట్టుకుని పర్లేదు. మెల్లగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళవచ్చు. ఒకటే రోజు రాదు ఎవరికి. పట్టుకోవాలి, తల తిప్పి రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. స్లోలీ రిలీజ్. లాక్ తీసేసింది. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి, క్రాస్ చేయాలి. రైట్ హ్యాండ్ క్రాస్ చేసి పట్టుకొని తల తిప్పి లెఫ్ట్ సైడ్ చూడాలి. అక్కడే ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలీజ్. రిలాక్స్. దీన్ని వక్రాసన అంటారు. రైట్ సైడ్ చేస్తే లివర్ స్టిమ్యులేట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే స్ప్లీన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి గుడ్ ఫర్ డయాబెటీస్ని పూర్తి కంట్రోల్ చేసేదానికి ఛాన్సెస్ బాగుంటాయి. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ రెండు తగ్గుతాయి. సైడ్స్ బాగా తగ్గుతాయి. ఒబేసిటీకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. రిలాక్స్. వజ్రాసన. మోకాళ్ళ మీద కూర్చోండి. నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడు మాత్రం చేయొద్దు, మిగతా వాళ్ళందరూ చేయొచ్చు. బ్యాక్ హెడ్ అండ్ నెక్ స్ట్రైట్. చేతులు ఒకదాని మీద ఒకటి ఉంచండి. జెంట్స్ అయితే రైట్ హ్యాండ్ పైన ఉంచాలి, లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంచాలి. బ్రీతింగ్. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. 1, 2. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఇప్పుడు శశాంకాసనం. చేతులు వెనక లాక్ చేయండి, ముందుకు బెండ్ అవ్వాలి, ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ కావాలి, చేతులు ముందు తీసుకురండి. బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు కూడా దీన్ని చేయకూడదు. స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా చేతులు వెనక్కి తీసుకురండి, లాక్ చేయాలి. స్లోగా హెడ్, షోల్డర్స్, చెస్ట్, అబ్డమెన్. దీన్ని శశాంకాసన అంటారు. లో బీపీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని రెగ్యులర్గా చేయొచ్చు. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ, మైగ్రేన్ హెడేక్స్ ఉన్నవాళ్ళు ఇది బాగా చేయొచ్చు. పడుకోండి, బోర్లు పడుకో, రిలాక్స్. ఇది కూడా మకరాసన, ఏదో ఊరికి పడుకోవడం కాదు. దీన్ని మకరాసనం అంటారు. ఈ పోస్చర్లో పడుకుంటే బీపీ కూల్ డౌన్ అవుతుంది, హార్ట్ బీట్, హార్ట్ పాల్పిటేషన్స్ వస్తే తగ్గుతాయి, నిద్ర బాగా పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ రిలాక్స్ అయిపోతుంది. నిరాలంబాసన. గడ్డం కింద చేతులు ఉంచాలి, పాదాలు రెండు దగ్గర ఉంచండి. బ్రీతింగ్. 1, పైకి చూడడానికి ట్రై చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. ఇచ్చేయడం వల్ల నెక్ పెయిన్ తగ్గుతుంది, థైరాయిడ్ ప్రాబ్లం కూడా కంట్రోల్లోకి వస్తుంది. భుజంగాసన. గడ్డ నేల మీద ఉంచాలి, ఛాతీ కట్టి ఇటు చేతులు ఉంచండి, పాదాలు రెండు దగ్గర ఉంచాలి. హాఫ్ లేవాలి, రైజ్ హాఫ్, స్టే దేర్, అక్కడే ఉండాలి. బొడ్డు వరకే లేవాలి, మొత్తం లేవకూడదు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Down, slowly down. Relax. మకరాసనంలో పడుకోండి. తించేయడం వల్ల బ్యాక్ పెయిన్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి. పొట్ట బాగా తగ్గుతుంది. డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అసిడిటీ, పైల్స్, హెమరాయిడ్స్ ఇవన్నీ కంట్రోల్లోకి వస్తుంటాయి. అలాగే ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. శలభాసన. గడ్డ నేల మీద ఉంచాలి, చేతులు తాయిస్ కింద ఉంచాలి. రైట్ లెగ్ లేపాలి, అర్ధ శలభాసన, స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. డౌన్. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బోత్ లెగ్స్ పూర్ణ శలభాసన అంటారు. రైస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ శలభాసన చేస్తే డౌన్, అంత డౌన్ కండి. బ్లడ్ సర్క్యులేషన్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి మ్యాక్సిమం రేజ్ అవుతుంటుంది. థైస్, నీస్, కాఫ్ మజిల్స్ మ్యాక్సిమం స్ట్రెచ్ అయిపోతాయి. హిప్స్, బటక్స్, థైస్ ఇవి కూడా స్ట్రెచ్ అవుతాయి. లో బీపీ ప్రాబ్లం అంటే బాగా పనిచేస్తుంది. కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తిరిగి పడుకోండి. రిలాక్స్. స్లో అండ్ డీప్ బ్రీతింగ్.
సేతు బంధాసన. 2 కాళ్ళు ఫోల్డ్ చేయాలి, కాళ్ళ మధ్య దూరం ఉంచండి, హీల్స్ పట్టుకోండి, పాదాలు పట్టుకోవాలి. పట్టుకోగలిగితే పట్టుకోండి, లేకపోతే సైడ్ ఉంచేసేయచ్చు, మీ ఇష్టం. మెల్లగా నడుము లేపండి, రైజ్ యువర్ బటక్స్, అక్కడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Down. Relax. అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, థైరాయిడ్కి బాగా పనిచేస్తుంది, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్కి బాగా పనిచేస్తుంది. ఇది మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి కానీ, వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది. పవనముక్తాసనం. 2 కాళ్ళు పొట్ట మీద ఫోల్డ్ చేసి లాక్ చేసి పట్టుకోవాలి. ఇలా కాళ్ళు మార్చలేకపోతే ఇక్కడ నీ పెయిన్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా థైస్ ఇలా పుల్ చేసుకోవచ్చు. అది కూడా లాని వాళ్ళు ఇలా పెట్టుకోండి, మీ ఇష్టం. అంటే డే బై డే పెరుగుతుంది, ఇలా పట్టుకొని చేయొచ్చు. ఏది వీలైతే తెచ్చేయండి, మొత్తాన్ని మాత్రం నాకు రాదు అని వదిలేయద్దు. ఓకే, తల లేపి చిన్న వచ్చేయండి, ఇక్కడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలీజ్. దీన్ని పవన ముక్తాసన అంటారు. దాని పేరే పవన ముక్తాసన. గ్యాస్ మొత్తం మన లార్జ్ ఇంటెస్టైన్స్ క్లీన్ అయిపోతాయి ఒకటి. రెండోది దీన్ని చేయడం వల్ల కొలెస్ట్రాల్ అనేది బాడీలో పెరగకుండా ఉంటుంది, డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. ముందు నుంచి చేస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పులు లాంటివి రాకుండా ఉంటాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్, కోలైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. రిలాక్స్. సుప్త ఉదరాకర్షాసన అంటాం. 2 కాళ్ళు ఫోల్డ్ చేయండి, దగ్గర ఉంచాలి పాదాలు, చేతుల పైన లాక్ చేయండి. 2 కాళ్ళు రైట్ సైడ్ బెండ్ చేయాలి, తల తిప్పి లెఫ్ట్ సైడ్ చూడాలి, ఇక్కడే ఉండాలి. గ్రౌండ్ టచ్ చేయడానికి ట్రై చేయండి, ఎంత వస్తే అంత చేయండి అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చేంజ్. 2 కాళ్ళు లెఫ్ట్ సైడ్ బెండ్ చేయాలి, గ్రౌండ్ టచ్ చేసి తల తిప్పి రైట్ సైడ్ చూడాలి, అక్కడే ఉండాలి.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Come back. Slowly come back. Legs straight and relax. దీన్ని సుప్త ఉదరాకర్షాసన అంటారు. మీకు స్పైను పొట్ట రెండు ఒకేసారి ఎఫెక్ట్ కావాలి, రెండింట్లో ఒకటేసారి రిజల్ట్ రావాలి అంటే సుప్త ఉదరాకర్షాసనం బెస్ట్ ఎక్సర్సైజ్. మీకు స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, డార్సల్ స్పాండిలైటిస్, దాంతోపాటు ఒబేసిటీ, డయాబెటీస్, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనసైటిస్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అలాగే క్రియాటిన్ లెవెల్స్ పెరిగేవాళ్ళు, వీళ్ళన్నిటికి కలిపి ఒకటే ఆసనం. రిలాక్స్. శవాసన. స్లో అండ్ డీప్ బ్రీతింగ్. మీరు బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 30 కౌంట్ వరకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. మెల్లగా సైడ్ తిరిగి లేచి కూర్చోండి అందరూ. ప్రాణాయామ. రైట్ హ్యాండ్ ఇన్ నాసికా ముద్ర. ఎడం చేయి సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ వైపు ముక్కు మూసేయండి. రైట్లో నుంచి తీసుకోవాలి, రైట్లో నుంచి వదలాలి. అర్ధ సూర్యభేద అంటారు. టేక్
రిలీజ్. దీంట్లోనే 12 సార్లు. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. అర్ధ సూర్యభేద అంటారు, బాడీ హీట్ అవుతుంది. ఇప్పుడు రైట్కి వచ్చేసి లెఫ్ట్ లైన్ తీసుకొని లెఫ్ట్ లైన్ చదవాలి. టేక్, రిలీజ్, 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 టేక్, రిలీజ్. లాస్ట్ టైం. టేక్, రిలీజ్. రైట్ సైడ్ చేస్తే హీట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ చేస్తే కూల్ అవుతుంది బాడీ. రెండు వైపులా చేస్తే బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు కపాలభాతి. పొట్ట మీద చేతులు పెట్టుకోండి. బ్రీత్ అవుట్. ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయాలి, వదిలేయాలి. 108 టైమ్స్ చేయండి. ఓకే. షోల్డర్స్ కదలొద్దు, తల ఊపొద్దు, స్ట్రైట్గా ఉండాలి. ఓన్లీ పొట్ట మాత్రమే కదలాలి. ఇది ప్రొసీజర్. స్టార్ట్. నాట్ ఇట్. ఫినిష్. ఓంకారం. చేతులు రబ్ చేయండి. ఫేస్ వేయండి 3 times. Bye. Have a nice day. See you tomorrow.